అండ్ మూవీ విషయానికి వస్తే మ్యూజిక్ చాలా బాగుంది. 2 సాంగ్స్ పిక్చరైజేషన్ అయినా లేదంటే దాని బీజం అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఎమోషనల్ సీన్స్ అయినా డైలాగ్స్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా కనెక్ట్ అయ్యి కొన్ని డైలాగ్స్ ఉంటాయి, దాని వరకు ఎంజాయ్ చేస్తారు. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంటర్వల్ బ్యాంక్ ముందు వచ్చే ఆయన యాక్టింగ్ ఒకటి అది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ క్లైమాక్స్ లో వచ్చే వాళ్ళిద్దరు హీరో ఫ్యాన్ మధ్య ఒక సీన్ ఏదైతే ఉంటుందో అది కూడా ఎక్స్ట్రాడనరీగా వచ్చింది. నాకు డైలాగ్స్ అయినా చాలా బాగా అనిపించింది. గ్రేట్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అదే చెప్తున్నా, 2 సాంగ్స్ ఒకటి నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. ఒకటి పిక్చరైజేషన్ అయినా లేదంటే సినిమాటోగ్రాఫ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. మైత్రి వాళ్ళు పెట్టిన ప్రతి ఒక్క రూపీ కూడా స్క్రీన్ లో కనిపించింది. ఆ సాంగ్ లో అయితే చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ గా ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక సినిమా చూసి ఏం నేర్చుకోవాలి అని ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. మేబీ అందరు కనెక్ట్ అవ్వాలని చెప్తారు, ఒక అట్లీస్ట్ ఒక 20% అయినా కనెక్ట్ అవుతుంది ఆ మెసేజ్ అయితే. థియేటర్ వచ్చి చూస్తారంటారా? అంటే అందరూ వచ్చి చూస్తే బెటర్, ఎందుకంటే ఇప్పుడు ఎంకరేజ్ చేయకుండా ఒక 5 years వచ్చి TFF LDR అనే మీమ్స్ వేసుకోవడానికంటే ఇప్పుడు వచ్చి చూసి ఎంకరేజ్ చేస్తే బెటర్ అని. ప్రేక్షకులందరూ ఇప్పుడు ఐబొమ్మకి సపోర్ట్ చేస్తున్నారు, అలా థియేటర్కి వస్తారు. ఎందుకంటే ఒక లిటిల్ హార్ట్స్ వచ్చింది, దానికి ఎంతమంది వచ్చారు జనాలు. లేదు మొన్న రాంబాయ్ వచ్చింది, దానికి ఎంతమంది వచ్చారు జనాలు. కంటెంట్ ఉంటే చాలు థియేటర్కి వస్తారు. కంటెంట్ లేకుండా ఏదో 3 గంటల సినిమా చూసాం అంటే మాత్రం ఎవరు రాకపోవచ్చేమో, కానీ కంటెంట్ బాగుంది కాబట్టి వస్తారు. ఈ సినిమాలో ఆ కంటెంట్ ఉంది, మీరు ఏదో ఒక సీన్ అయితే కనెక్ట్ అవుతారు. దాని వరకు అయితే 100% ఇదైతే ఉంది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే మీరు 2 గంటలు అక్కడక్కడ చిన్న లాగ్ ఉంటుంది. ఆ లాగ్ మీరు ఓపికతో చూస్తారనుకోండి మాత్రం ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్ అయితే బయటకు వస్తారు. మీరు కూడా ఐబొమ్మకి సపోర్ట్ చేస్తారా? చేయను, ఎందుకంటే నేను అన్ని సినిమాలు చూసేది ఇక్కడే కాబట్టి ఐబొమ్మకి సపోర్ట్ చేయను. ఆయన మంచి సీన్స్ పడ్డాయి అన్న. సో ఏదైతే ఒక స్టార్టింగ్ 20 minutes మొత్తం ఆయన మీద రన్ అయ్యింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయినా క్లైమాక్స్ లో వచ్చే ఒక స్క్రీన్ మీద ఆయన వచ్చే ఒక ఇమేజ్ ఉంటుంది, దాని వరకు చాలా బాగా అనిపించింది. అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఎందుకో ఆయన డైలరీ అయినా లేదంటే డబ్బింగ్ అయినా కొంచెం సెట్ అవ్వాలని అనిపించింది. బట్ అది తీస్తే ఓవరాల్ గా చాలా బాగుంది, చాలా బాగా కనెక్ట్ అయింది కూడా. సినిమా ఫ్లాప్ అనే వాళ్ళకి మీరేం చెప్తారు? సినిమా చూడలేదు.